ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. నిన్న ఉదయం అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. 2016లో కన్నడ చిత్రం నాగరాహు తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. తెలుగులో నేడు అగ్ర కథానాయకులుగా వెలుగుతున్న అందరి తొలి హిట్స్ అందించిన దర్శకుడు కోడి రామకృష్ణ. అన్ని జోనర్స్లో చిత్రాలు నిర్మించిన విలక్షణ దర్శకుడు ఆయన. 1979లో వచ్చిన కోరికలే గుర్రాలైతే సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా తెలుగు చిత్రసీమలోకి కోడి రామకృష్ణ ప్రవేశించారు. 1982లో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య విడుదలైంది. ఈ సినిమా ద్వారానే చిరంజీవి స్టార్డమ్ సాధించారు. బాలకృష్ణకు ఎంతో పేరు తెచ్చిన మంగమ్మ గారి మనవడు చిత్రానికి కూడా దర్శకుడు కోడి రామకృష్ణే. ఆయన దర్శకత్వం వహించిన అమ్మోరు, అరుంధతి తెలుగు చిత్రాలకు ఎనలేని ఖ్యాతి తెచ్చాయి. దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో, ఎందుకంటే ఆ దాసరి గారికి ప్రియ శిష్యుడు, ఆయన దగ్గర నేర్చుకున్న విద్యతో ఎంతో ఎదిగి గొప్పగా ఆయన చిత్రించిన చిత్రాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉండి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి ఆ మహానుభావుడు ఇక లేరు అని అనుకోవటం నేను నమ్మలేకపోతున్నా. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఆ తలకి గుడ్డ కట్టుకునే ఆయన చూడగానే ఆయన గుర్తించేసేవారు అనమాట. ఆయనతో పిలిస్తే పరుగుతాను సినిమా తీయటం జరిగింది. నేను ఆ సినిమాలో ఆయన నాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్ ఎప్పటికీ నేను మరవలేను. అంతేకాకుండా ఎప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతూనే మాట్లాడతారు. ఆయన తీసే ప్రతి షాట్ కూడా కారులో వెళ్తే బ్రేక్ టైంలో కారులో వెళ్తూ అలా ఒక గంట తిరిగి ఎన్ని షార్ట్స్ కూడా డివిజన్ చేస్తున్నట్టుగాను ఆ మెదల్లో పెట్టుకున్నారు. టక షార్ట్ తీసేసేవారు. అందులో ఆ చిత్రంలో నేను సాయిబాబా గెటప్లో యాక్ట్ చేయడం ఎంతో నిజంగా ఆ రోజు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి అన్నమాట. అటువంటి పవిత్రమైన ఎన్నెన్ని సినిమాలు అయినా ప్రతి సినిమా కూడా ఒక మహత్తరమైనటువంటి విజయాన్ని సాధించింది. నాకు ఇవాళ నమ్మలేనిది ఏంటంటే చాలా చిన్న వయసే కానీ 3 years నుంచి ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్నటువంటి. బట్ ఒకటి మాత్రం, ఈ కళామ తల్లికి గారాబాల బిడ్డని మాత్రం చెప్పగలను. ఆయన కుటుంబ సభ్యులకి నిజంగా నేను సానుభూతి తెలుపుతూ ఆయన యొక్క ఆత్మకి శాంతి కలగాలని, ఆయన ఎప్పుడూ కూడా ఎలాగ చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు ఆత్మ కూడా అలాగే ఉండాలి. పిల్లలందరూ కూడా వారికి కూడా సానుభూతి తెలుపుతూ సెలవు తీసుకుంటారు. అంటే ఆయన డైరెక్టర్ గారు కంటే నాకు బాగా చిన్నప్పటి నుంచి మా అంకుల్గా పరిచయం. మా ఫాదర్కి మంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్. అంటే నాట్ ఓన్లీ ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ బట్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. చాలామందికి చాలా విధాలుగా హెల్ప్ చేశారు. ఆయన చేసిన అంటే ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్లు కూడా చాలామంది పైకి వచ్చారు, చాలామంది డైరెక్టర్లు అయ్యారు. సో డెఫినెట్గా కోడి రామకృష్ణ గారు లేని లోటు డెఫినెట్గా ఇండస్ట్రీకి ఎంతో ఎన్నో ఉంటుంది. వెరీ అంటే హ్యూజ్ లాస్ ఫర్ ద ఇండస్ట్రీ. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దేవుడు ఈ టైంలో ఇలాంటి టైంలో కొంచెం ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో దర్శకుడు కోడి రామకృష్ణ జన్మించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకునిగా తన కెరీర్ ప్రారంభించారు. దాసరి నారాయణరావు శిష్యుడిగా మొదలైన ఆయన ప్రస్థానం తెలుగు తెరపై ఓ ముద్ర వేసింది. మంగమ్మ గారి మనవడు, గూఢాచారి నెంబర్ 1, ఆహుతి, శత్రువు, తలంబ్రాలు, భారతంలో బాలచంద్రుడు, స్టేషన్ మాస్టర్, అమ్మోరు,
దేవి, దేవుళ్ళు, అంజి, దేవి పుత్రుడు, అరుంధతితో పాటు ఎన్నో హిట్ చిత్రాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. కోడి రామకృష్ణ మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఫ్యాంటసీ చిత్రాలు తెరకెక్కించడంలో కోడి రామకృష్ణ శైలి విభిన్నమైనది. బాడీ మూవ్ అయిపోతుంది. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. నిన్న ఉదయం అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. 2016లో కన్నడ చిత్రం నాగరాహువు తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. తెలుగులో నేడు అగ్ర కథానాయకులుగా వెలుగుతున్న అందరికీ తొలి హిట్స్ అందించిన దర్శకుడు కోడి రామకృష్ణ. అన్ని జోనర్స్లో చిత్రాలు నిర్మించిన విలక్షణ దర్శకుడు ఆయన. 1979లో వచ్చిన కోరికలే గుర్రాలైతే సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా తెలుగు చిత్రసీమలోకి కోడి రామకృష్ణ ప్రవేశించారు. 1982లో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య విడుదలైంది. ఈ సినిమా ద్వారానే చిరంజీవి స్టార్డమ్ సాధించారు. బాలకృష్ణకు ఎంతో పేరు తెచ్చిన మంగమ్మ గారి మనవడు చిత్రానికి కూడా దర్శకుడు కోడి రామకృష్ణే. ఆయన దర్శకత్వం వహించిన అమ్మోరు, అరుంధతి తెలుగు చిత్రాలకు ఎనలేని ఖ్యాతి తెచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో దర్శకుడు కోడి రామకృష్ణ జన్మించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకునిగా తన కెరీర్ ప్రారంభించారు. దాసరి నారాయణరావు శిష్యుడిగా మొదలైన ఆయన ప్రస్థానం తెలుగు తెరపై ఓ ముద్ర వేసింది. మంగమ్మగారి మనవడు, గూఢాచారి నెంబర్ 1, ఆహుతి, శత్రువు, తలంబ్రాలు, భారతంలో బాలచంద్రుడు, స్టేషన్ మాస్టర్, అమ్మోరు, దేవి, దేవుళ్ళు, అంజి, దేవి పుత్రుడు, అరుంధతితో పాటు ఎన్నో హిట్ చిత్రాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
కోడి రామకృష్ణ మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఫ్యాంటసీ చిత్రాలు తెరకెక్కించడంలో కోడి రామకృష్ణ శైలి విభిన్నమైనది. నాకు సోదరుడి కంటే ఎక్కువ ఆయన. నన్నుగా మొదటి నుంచి నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు కూడా నన్ను అర్థం చేసుకొని నాకు ఆదరం చూపించినటువంటి కుటుంబం ఇది. పద్మ కానీ రామకృష్ణ కానీ ఇద్దరు నాకు తోబుట్టువులాగానే అంత అనుబంధం, ఆత్మీయత మా మధ్య ఉంది. ఎప్పుడు అనేవారు, మీకు జరిగిన అన్యాయం మీద నేను ఎప్పుడైనా సినిమా తీయాలమ్మా, మీరే నా హీరో అనేవారు, ఎప్పుడు అనేవారు అన్నమాట. కానీ ఆయన ఆరోగ్యం పాడైపోవటం అది కాదు అసలు. ముందు ఆయన దర్శకత్వంలో ఆయన ప్రతిభ, ఆయన క్రియేటివిటీ ఎంత గొప్పగా ఉందంటే చాలా సినిమాలు, నేను అసలు సినిమాలు చూడకపోయినా ఆయన సినిమాలు దీంట్లో వస్తే, టీవీలో వస్తే దేవీపుత్రుడు ఒకటి, అరుంధతి ఒకటి, తర్వాత అట్లాంటి అంజి, చిరంజీవి గారు అంజి, ఈ 3 సినిమాలు నేను ఎన్నిసార్లు వచ్చినా చూస్తూ ఉంటాను. ఫ్యాంటసీ సినిమాలు తీయటంలో తనంత వాళ్ళే కనిపించుకున్నారు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి మూవీలు తీసిన ఆయన లేరు అనుకుంటే బాధ వేస్తుంది. ఇంకా అట్లాంటి సినిమాలు ఎవరు తీయగలరు? అటువంటి దర్శక ప్రతిభ ఎవరికి ఉంటుంది? మంచి వాళ్ళు, పైగా వ్యక్తిగతంగా ఆయన అంత మంచి మనసు, అస్సలు గర్వం లేని మనిషి, అహంకారం అనేది లేదు. చిన్న పిల్లలనైనా ఎంతో ప్రేమతో ఆదరించే గొప్ప మనసు అయింది అసలు. ఎందుకంటే ఈ సినిమా రంగంలో ఉండి కొంచెం పేరు వచ్చేసరికి అనవసరమైన భేషజాలు, ప్రోటోకాల్స్ అనుకుంటూ ఉంటారు. కానికయ్యా ఆయనకు అసలు అవి తెలియని కూడా తెలియదు. అంత నిగర్విగా ఈ డౌన్ ఎత్తులోనే అంత ఇదిగా ఉన్నారు. కానీ ఆయన లేరు అనుకుంటే నాకు తట్టుకో. ముందు అమ్మాయి దుఃఖం చూడలేకపోతున్నాను నేను. పద్మ చాలా మంచి అమ్మాయి, ఆయనకు తగిన ఇల్లాలు, మరి పిల్లలు ఇద్దరు. కనుక ఈ కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి. అంత మంచి మనసు ఉన్నటువంటి ఆయన తప్పకుండా ఆయన స్వర్గానికే వెళ్తారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అలాగే ఈ కుటుంబానికి కూడా నా ప్రగాఢమైన సానుభూతి నేను తెలియజేస్తాను.